అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. ఇక వివరాలకెళ్తే ఇటీవల రైతు భరోసాకి రామ్ రామ్ అంటూ మరి సోషల్ మీడియాలో న్యూస్ అయితే చూస్తున్నాం. దానికి చెక్ పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి అయితే సోనియా ఇచ్చిన గ్యారంటీగా మాట ఇస్తున్న అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తాం. సీఎం సంక్రాంతి కానుక రైతు భరోసా అంటూ ఇక్కడ సీఎం నిన్న ఘాటుగా ప్రకటించడం జరిగింది. మరి విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు. వ్యవసాయం దండగ కాదు పండగని నిరూపించింది కాంగ్రెసే. సన్న ఓట్లు పండించండి, ఇక మన బియ్యం మన పిల్లలకే అంటూ ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఇక్కడ చూస్తే మరి రైతు భరోసాని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని, ఎవరు అడ్డొచ్చినా సంక్షేమాన్ని ఆపబోమని తేల్చి చెప్పారు. రైతులందరికీ సంక్రాంతి పండుగ కానుకగా రైతు భరోసా, పంట పెట్టుబడి నిధులను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. ఇక్కడి ప్రజల మనోభావాలను, ఆశలు, ఆకాంక్షలు అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ ఎన్నికల ముందు గ్యారంటీగా మాట ఇస్తున్న అర్హులైన రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి జమ చేస్తామంటూ కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుందని, అర్హుల ఎంపిక సంబంధించి త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపారు. ఆ అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఇక్కడ సీఎం అయితే ప్రకటించారు. అసెంబ్లీలో చర్చించి విధి విధానాల ఖరారు. మారీచులు చెప్పే అబద్ధాలను నమ్మొద్దు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 2023 వానాకాలం రైతు బంధు సాయాన్ని మేము చెల్లించామంటూ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, తుమ్మల, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని ప్రకటించడం జరిగింది. హామీలపై ప్రత్యేకంగా చర్చిద్దాం. మోదీ చేసింది, మేం చేసింది తేలుద్దాం. ఈ ప్రభుత్వం ఇంకా 9 ఏళ్ళు ఉంటుంది, ఎన్నో విజయాలు సాధిస్తుంది అంటూ ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఉద్యోగులకు, ఐటీ చెల్లింపుదారులకు రైతు భరోసా బంద్. ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం. కొర్రీలతో సిద్ధమవుతున్న ఉపసంఘ నివేదిక. కౌలు రైతులకు భరోసాపై తేల్చుకోలేక సతమతం. కొర్రీలు, కోతలతో రైతు భరోసా నిబంధనలు సిద్ధమవుతున్నాయి. పంటలకు పెట్టుబడి సాయం అందించే విషయంలో పలు వర్గాలకు కోతలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పన్ను, ఐటీ చెల్లింపుదారులకు రైతు భరోసా ఇవ్వొద్దని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల పేర్లపై ఉండే భూమికి పెట్టుబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో రైతు భరోసాలో కోతలు ఖాయమనేది స్పష్టమైంది. కౌలు రైతుకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా అనేటువంటి డైలమాలో ఉంది. ఇంతవరకు మరి ఎలాంటి నిర్ణయం అయితే రాలేదు. మరి కేబినెట్ ఉపసంఘం ఏ విధంగా నిర్ణయిస్తుందో, గైడ్లైన్స్ ఏ విధంగా వస్తే చూడాలి. అదేవిధంగా మరి 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తారా, 7.5 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారా, 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారా అనే దాని మీద కూడా ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అసెంబ్లీ సమావేశాలు, డిసెంబర్లో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయించి చర్చించి కేబినెట్ ఉపసంఘం గైడ్లైన్స్ విడుదల చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. దీనికి సంబంధించి అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.